విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న వసంత నవరాత్రి మహోత్సవాలు మూడో రోజు అత్యంత వైభవంగా జరిగాయి. పుష్పాల సోయగంతో అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక కాంతులతో తళుక్కుమంది. వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి చామంతి, గులాబీ, గన్నేరు పూలతో పుష్పార్చన నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్పార్చన కన్నుల పండుగగా సాగింది. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న వసంత నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మూడో రోజు చామంతి, గులాబీ, గన్నేరు పుష్పాలతో దుర్గమ్మకు లక్ష పుష్పార్చన నిర్వహించారు. వివిధ వర్ణాల పుష్పాలతో అమ్మవారి దివ్య మంగళ స్వరూపం మరింత శోభాయమానంగా దర్శనమిచ్చింది. ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఆలయ ఈవో సీనా నాయక్ పాల్గొని అమ్మవారికి పూలు సమర్పించి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం అంతటా వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ భక్తి వాతావరణం నెలకొంది. పుష్పాలంకరణ వేడుకల సందర్భంగా ఇంద్రకీలాద్రి భక్తులతో కిక్కిరిసిపోయింది. రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు పుష్పాలతో అలరారుతున్న దుర్గమ్మను దర్శించుకుని పునీతులయ్యారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్పార్చన కన్నుల పండుగ సాగింది. ఈ పుష్పార్చనలో పాల్గొనడం ద్వారా మనశ్శాంతి, ఐశ్వర్యం, అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా చామంతి, గులాబీ వంటి పవిత్ర పుష్పాలతో చేసే అలంకరణ అమ్మవారికి ప్రీతిపాత్రమైందిగా భావిస్తుంటారు. పవిత్రమైన రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని చిట్టినగర్ ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది. చిట్టినగర్లోని మోతీ మసీద్ వద్ద ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో ఒకే చోట చేరి సామూహిక నమాజ్లో పాల్గొన్నారు. మౌలానా నజీద్ అహ్మద్ భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. సమాజంలో శాంతి, సోదరభావం పెంపొందించాలని, మానవత్వం అన్నదే అసలు మతమని ఆయన తన సందేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఇమాం మౌలానా నజీర్ అహ్మద్ మాట్లాడుతూ దేశం సమగ్రంగా అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించామని తెలిపారు. పవిత్ర రంజాన్ మాసం మనలో సహనం, దయ, క్షమ, సేవాభావాలను పెంపొందించే మహత్తరమైన పర్వదినమని ఆయన పేర్కొన్నారు. ఉపవాస దీక్షల ద్వారా
మనసును పవిత్రం చేసుకుని పేదలకు సహాయం చేయడం, అవసరంలో ఉన్నవారికి అండగా నిలబడడం ప్రతి ముస్లిం సహోదరుడి బాధ్యతని వివరించారు. సమాజంలో పరస్పర ప్రేమాభిమానాలు పెంపొందించి మత సామరస్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొన్న అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రార్థన అనంతరం ముస్లింలు ఒకరికొకరు కౌగిలించుకుని ఈద్ ముబారక్ అంటూ హర్షాతిరేకంతో శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారులు, యువకులు, వృద్ధులు అన్న తేడా లేకుండా పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. రంజాన్ పండుగ అందువలన నేను నగర ప్రజలందరికీ నా తరపున, మా ముస్లిం సోదరులందరికీ కమిటీ సభ్యుల తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఈ చెట్టినగర్ ఈద్గా గ్రౌండ్ నుంచి ఇచ్చిన ప్రసంగం ఏమిటంటే, ఇది మనకి రంజాన్ మాసం వచ్చింది. దాంట్లో మనం అందరం ఉపవాసం ఉన్నాము. ఉపవాసం అంటే కేవలం ఉదయం నుంచి సాయంత్రం దాకా తినకుండా తాగకుండా ఉండటమే కాదు, మనం అందరం మన బాడీలో ఎన్ని అవయవాలు ఉన్నాయో అన్ని అవయవాలతో మనం అన్ని పాపాల నుంచి దూరంగా ఉండాలి. అదే నిజమైన ఉపవాసం. ఒట్టి తినకుండా తాగకుండా ఉండటం ఇది కాదు. ఇది ఒక మాసం అంతా, రంజాన్ మాసం అంతా మనమందరం తాగకుండా తినకుండా పాపాల నుంచి దూరం ఉండి భగవంతుడు అల్లా మనకి ఈ ట్రైనింగ్ ఎందువలన ఇచ్చాడంటే, ఒక మాసం అంతా మీరందరూ ఇలాగే పాపాల నుంచి దూరం ఉంటూ మీరు బ్రతికే ఆఖరి క్షణం వరకు కూడా పాపాల నుంచి దూరం ఉండాలి. రంజాన్లో ఎలా మీరు మంచి పనులు చేస్తూ ఉన్నారో అదే విధంగా మీరు జీవితం ఆఖరి లాస్ట్ దాకా మీరు కూడా అలాగే మంచి పనులు చేస్తూ ఉండాలి. మన తోటి వాళ్ళకి మన పండగ వంటి దీంట్లో ఎటువంటి హానికరం ఉండదు. ఎటువంటి డ్యాన్సులు, పాటలు ఎవరికైనా హానికరం కలిగించే ఏ హానికరం ఉండదు. మన పండగ అంటే ఏంటంటే మనం సంతోషంగా ఉండాలి, మన తోటి వాళ్ళు కూడా, పేదవాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి. అందులో మనం ఈ పాపాల నుంచి దూరం ఉంటూ జీవితం అంతా మనం వేరే వాళ్ళకి సరిచేయటం కాదు, ముందు మనలో నుంచి మనం మన చెడు అలవాట్లు, మన లోపల నుంచి ఇలాంటి పాపాలు ఉన్నాయో మనం ముందు మన లోపల నుంచి మనం దూరం చేయటానికి మనం సిద్ధమై ఉండాలి. అప్పుడే నిజమైన మనకి శాంతి కలుగుతుంది. వేరే వాళ్ళ చూసే ముందు మనం మన లోపల చూసుకోవాలి. ఇదే రంజాన్ నుంచి మనం ఇచ్చే ప్రసంగం. రంజాన్ మనకి ఇచ్చింది ఇదే మనకి బోధన. నేను కూడా ఈ ఈద్గా గ్రౌండ్స్లో మన వచ్చిన ముస్లిం సోదరులందరికీ ఇదే ప్రసంగం, ఇదే నేను పాఠం ఇచ్చాను. ఈ రంజాన్ 30 రోజులు ఉపవాస దీక్ష చేసుకొని ఇవాళ నమాజ్ చేసుకొని ప్రార్థన చేసుకొని పెద్ద సంఖ్యలో ఇవాళ మోతీ మసీద్ షాదీఖానాలో ముస్లిం సోదరులందరూ బాగా హాజరయ్యి నమాజ్ ప్రార్థన బాగా జరిగింది. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. మరియు ఈ రంజాన్ అందరికీ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ హ్యాపీ రంజాన్. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతు. నా పేరు అక్బర్ ఖాన్ అని, ఈద్గా మోతీ మసీద్ సెక్రటరీని. కాబట్టి మేము 15 రోజులు ప్రతి సంవత్సరం కూడా నీళ్లు పంచిపెట్టి అన్నీ చేస్తాం. దేవుడు వల్ల 15 రోజుల నుంచి ఉపవాసాలు పెడుతున్నాం. ఇఫ్తారీ అని, సహీరీ అని పెడుతున్నాం. అలాగే ఈ నెల నీళ్లు కూడా మజ్జిగ కూడా పంచిపెట్టే కార్యక్రమం చేశాం. మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం అలాగే చేస్తాం సార్. అందరికీ నమస్కారాలు, రంజాన్ శుభాకాంక్షలు, ఉగాది పండుగ శుభాకాంక్షలు. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు సార్. మేము ప్రతి సంవత్సరం ఇక్కడ రంజాన్ నెలలో మొత్తం శుభ్రంగా చేపించి మొత్తం బాగా చేస్తాం. నీళ్లు పంచుతాం, తోఫాలు పంచుతాం, గంజి వండిస్తాం. ఈసారి నమాజ్ కూడా 5,000 మంది దాకా పబ్లిక్ వచ్చారు. బాగా జరిగింది. మనకి ఇంకా బాగా జరిగిద్ది వచ్చే సంవత్సరం కూడా. అందరికీ ఉగాది శుభాకాంక్షలు, రంజాన్ శుభాకాంక్షలు సార్.
ఇబ్రహీంపట్నం గుండుపల్లిలో ఏర్పాటు చేసిన రూరల్ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ స్కిల్లింగ్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సెంటర్ రైజ్కు 1,55 లక్షల రూపాయల నిధులు నీతి ఆయోగ్ విడుదల చేసిందని జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. గ్రామీణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు చేపడుతున్న కార్యక్రమంకు ఇది దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన నిత్య నూతనం వినూత్నం నినాదానికి అనుగుణంగా జిల్లాలోని మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. ఇబ్రహీంపట్నం గుండుపల్లిలో గల రైస్ కేంద్రానికి నీతి ఆయోగ్ ఆర్థిక మద్దతు ఇచ్చినట్లు కలెక్టర్ లక్ష్మీ షా అధికారులతో కలిసి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త స్ఫూర్తికి అనుగుణంగా అడుగులు వేసి వినూత్నంగా రైస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, మహిళల ఆర్థిక సాధికారత, స్వయం ఉపాధి అవకాశాల విస్తరణ లక్ష్యంగా రూపొందించిన ఈ వినూత్న కార్యాచరణ ప్రణాళికకు నీతి ఆయోగ్ నుంచి గుర్తింపు లభించిందన్నారు. రైస్ కేంద్రం ప్రణాళికపై నీతి ఆయోగ్కి సవివర నివేదిక పంపగా పరిశీలించి ఆర్థిక మద్దతుకు ప్రత్యేక కమిటీ ఆమోదం తెలిపినట్టు వివరించారు. ఈ నిధులు ఇబ్రహీంపట్నం బ్లాక్లో ఏఐ ఆధారిత నైపుణ్య సర్వే, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగపడతాయన్నారు. ఈ మద్దతు మండలంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు పెద్ద చేయూతని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కేంద్రంలో ఇప్పటికే 1000 మందికి పైగా మహిళలకు ఏఐ, స్పోకెన్ ఇంగ్లీష్, పేపర్ క్రాఫ్ట్స్, కారు డ్రైవింగ్, మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్, సోలార్ ప్యానెల్ ఫిక్సింగ్ తదితర అంశాలపై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ పథకాలను రైస్ కార్యాచరణను సద్వినియోగం చేసుకుని 300 కుటుంబాలకు పైగా ఇప్పటికే వివిధ యూనిట్లు ప్రారంభించి పారిశ్రామికవేత్తలుగా ఎదిగారన్నారు. రైస్ కేంద్రంలో విభిన్న అంశాల్లో శిక్షణ కార్యక్రమాలు, ప్రతి వారం వివిధ అంశాల్లో వర్క్షాపులు సైతం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆలిప్, ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఆర్టీఐహెచ్ తదితరాలతో కూడా చేతులు కలిపినట్టు చెప్పారు. రైస్ కేంద్రంలో ప్రతి నెల ఎన్టీఆర్ వికాస ద్వారా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో పీడీఏఎన్వి నాంచార్రావు, ఇబ్రహీంపట్నం ఎంపీడీఓ డి శకుంతల, ఏబీపీ బ్లాక్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, రైస్ మేనేజర్ బి తేజస్విని పాల్గొన్నారు. మీకు అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా విజన్ ఆంధ్రప్రదేశ్ 2047 ప్రవేశపెట్టి ఈవెన్ విజన్ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రామ్ కూడా మన జిల్లా నుంచి లాంచ్ చేశారు. సో ఆ నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి వారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రైనర్ కాన్సెప్ట్లో మనం ముందుకెళ్ళాలి. ప్రతి ఒక్క ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలి. ఆ పారిశ్రామికవేత్త ప్రతి ఒక్క ఇంట్లో ఉంటే కంపల్సరీగా ఆ బ్యాక్ ఎండ్ అలాగే ఫార్వర్డ్ లింకేజ్ వస్తుంది, ఎకానమీ వృద్ధి అవుతుంది. మనకైతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అయితే ఉంది, అలాగే లైవ్లీవుడ్ ఇదైతే ఉంది, అట్లాగే తలసరి ఆదాయము ప్లస్ ఫ్యామిలీ ఇన్కమ్ ఇవన్నీ ఇంప్రూవ్ చేయాలి. మనం 2047కి వికసిత్ భారత్ అచీవ్ చేయాలి, స్వర్ణాంధ్రని అచీవ్ చేయాలంటే కంపల్సరీగా ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలని మనకు ఒక లక్ష్యాన్ని సాధించారు. దాంట్లో 10 సూత్రాలను ఇచ్చి ఆ 10 సూత్రాలలో మనకు చూసుకుంటే వరల్డ్ బెస్ట్ లాజిస్టిక్స్ అయితేనేంటి, స్కిల్ డెవలప్మెంటు, ఎంప్లాయ్మెంటు, సో ఈ టెక్నాలజీ, డీప్ టెక్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్, సో ఇట్లాగా మనకు 10 సూత్రాలను ఇచ్చిన్నారు. ఈ సూత్రాలను ముందుకు తీసుకెళ్తూ మన ఎన్టీఆర్ జిల్లాలో వినూత్నంగా ఒక కార్యక్రమము ఆలోచించాము. మీకు తెలిసే ఉంది, మన జిల్లాలో 2 యాస్పిరేషన్ బ్లాక్స్ ఉన్నాయి. ఒకటి ఇబ్రాహీంపట్నము, ఇంకోటి పెనుగంచిపురాలు. ఇక్కడ న్యూట్రిషన్ను, హెల్త్, అలాగే విమెన్ ఎంపవర్మెంట్ అయితేనేంటి, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇటువంటి దాంట్లో కొంచెం యావరేజ్ కన్నా తక్కువ ఉన్నాయి పర్ఫార్మెన్స్. సో ఇటువంటి యాస్పిరేషన్ బ్లాక్ని గౌరవ ప్రధానమంత్రి వారిలో ఐడెంటిఫై చేసి వాటికి స్పెషల్ ఎఫర్ట్ పెట్టి ఆ బ్లాక్స్ని ఇంప్రూవ్ చేద్దాము అని ఒక నినాదం ఇచ్చారు. అదే దిశలో మనము సంపూర్ణత అభియాన్ 1 అలాగే సంపూర్ణత అభియాన్ 2 అంటే ఏదైతే ఈ పారామీటర్స్ ఉన్నాయో, శామ్ మ్యామ్ పిల్లలు కావచ్చు, లేదా 100% ఏఎన్సీ కావచ్చు, 100% సాయిల్ హెల్త్ కార్డ్స్ కావచ్చు, అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి బ్యాంక్ లింకేజ్ 100% కావచ్చు, ఇటువంటిది శాచ్యురేషన్ మోడ్లో మనం వెళ్తున్నాము. ఆ శాచ్యురేషన్ మోడ్లో వెళ్తున్నప్పుడు ఈ సోషల్ డెవలప్మెంట్లో 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెనర్స్ చేయడానికి కావాల్సిన ఆలోచన వచ్చినప్పుడు మనం రూరల్ ఏరియాలో, గ్రామీణ ప్రాంతాల్లో ఇన్క్యుబేషన్ సెంటర్ అటువంటిది ఎక్కడ లేదు. ఇది మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే ఎక్కడ లేదు. ఇన్క్యుబేషన్ సెంటర్ అంటే ఏంటి మీకు అందరికీ తెలుసు. ఎవరికైనా ఒక ఆలోచన ఉంది, ఒక ఐడియా ఉంది, దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయాలి, దాని గురించి మనం ఇంకా డెవలప్ చేయాలి, మార్కెటింగ్ లింకప్ చేయాలంటే వాళ్ళకి ఒక ప్లేస్ కావాల్సి ఉంటుంది, ఇంటర్నెట్ కావాలి, ఒక హ్యాండ్ హోల్డింగ్ మెంటర్ కావాలి, అక్కడ ఒక సపోర్ట్ సిస్టమ్ ఒకటి కావాలి. ఈ సిస్టమ్ లేనిదే వాళ్ళ ఐడియా ఉన్నా కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయలేరు. ఎక్కడైతే పెద్ద పెద్ద ఇండస్ట్రీ ఉన్నారో వాళ్ళకి అవసరం లేదు, కానీ చిన్న వాళ్ళు ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళకి ఇన్క్యుబేషన్ సెంటర్ అనేది చాలా అవసరం. మన జిల్లాలోనే రాష్ట్ర ప్రభుత్వం రతన్ టాటా ఇన్నోవేషన్ స్పోక్ని పెట్టింది. దాని కూడా ఉద్దేశం అదే. దీంట్లో ఏంటంటే అర్బన్ ఏరియాలో కన్స్ట్రక్షన్ను, ఐటీ, అట్లాగే ఈ ఏదైతే డిగ్రీ అలాగే ఇంజనీర్ చేసుకుని పిల్లలు వస్తారో వాళ్ళకి ఏఐ గురించి కానీ, లేదా కంప్యూటర్ టెక్నాలజీ, లేదా మెషినరీ గురించి కానీ,
ఐడియా ఉంటే దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయడానికి రతన్ టాటా ఇన్నోవేషన్ స్కోప్ ఉంది. నెల రోజుల కఠోర ఉపవాస దీక్షల అనంతరం ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే ఈద్ ఉల్ ఫితర్ పండుగ ఎంతో వైభవంగా నియమ నిబంధనలతో ప్రత్యేక ప్రార్థనలతో జరుపుకోనున్నారు. శుక్రవారం నెలవంక దర్శనం ఇవ్వడంతో నెల రోజుల నుంచి చేస్తున్న కఠిన ఉపవాసాలను ముస్లింలు నమాజ్తో విరమించారు. లోక సంక్షేమం కోసం రంజాన్ పండుగ పర్వదినాన పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పవిత్రమైన రంజాన్ పండుగ పర్వదినం సందర్భంగా నగరపాలక సంస్థ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ముస్లిం ఈద్గా కమిటీ జనరల్ సెక్రటరీ షేక్ మునీర్ అహ్మద్ ఆధ్వర్యంలో ఈద్ ఉల్ ఫిత్ర్ నమాజ్ నిర్వహించారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం పెద్దలు ఈద్ నమాజ్ ఉర్దూ తెలుగులో ప్రసంగించారు. ప్రత్యేక ప్రార్థనలకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, ఆంధ్రప్రదేశ్ దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా హాజరయ్యారు. రంజాన్ ప్రార్థనలు ప్రతి ఒక్కరిలో అల్లా భక్తిభావాన్ని పెంచే విధంగా సందేశాలిచ్చారు. ముస్లింలు ఫిత్రాలు, జకాతులు ప్రత్యేక ప్రార్థనలు చేసే ముందు పేదలకు అందజేశారు. ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ ను పురస్కరించుకుని పిల్లలు, పెద్దలు కొత్త దుస్తులు ధరించి సామూహికంగా ప్రార్థనలు చేశారు. ప్రతి సంవత్సరం గల ఈద్గా కమిటీ వారి ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ స్టేడియంలో వేలాది మంది ముస్లిం సోదరులు రంజాన్ ప్రార్థనలు చేసి ఆ ఒక రంజాన్ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. నేను గల దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఈ యొక్క వేడుకలో, ఈ యొక్క ప్రార్థనలో పాల్గొంటాం. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎవరైతే సోదరులు ఉన్నారో ప్రతి ఒక్కరిని గారు ఆహ్వానించి వాళ్ళతో పాటు పండగ జరుపుకునే విధంగా మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్న ఈద్గా కమిటీ సభ్యులకు కానివ్వండి, మా ఒక మైనార్టీ సోదరులందరికీ గారా ప్రత్యేకంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ అల్లా ఒక దీవెనలతో ప్రతి ఒక్కరి గారు సంతోషంగా ఉండాలని చెప్పని, ప్రతి ఒక్కరి గారు వాళ్ళ ఒక పిల్లలు ఇదితో ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలని చెప్పని విజయవాడ అదేవిధంగా రాష్ట్ర ముస్లిం సోదరిమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. మరీ ముఖ్యంగా ఇంత ఘనంగా ఈ యొక్క వేడుకల్ని, ఈ యొక్క ప్రార్థనల్ని ప్రతి సంవత్సరం గారా ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్వహించే కమిటీ సభ్యులకి మా ఒక ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రంజాన్ పండుగను జరుపుకోవటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ చాలా అత్యధిక మంది ఇక్కడ పాల్గొంటారు. అయితే ఈ రంజాన్ మాసం అంటే ఈద్ ఉల్ ఫితర్ అంటారు. ఈద్ ఉల్ ఫితర్ అంటే ఈద్ అంటే పండుగ, ఫితర్ అంటే దానం, దానాల పండుగ అని అంటారు. అదేవిధంగా ఏదైతే రోజా ఉందో అరబ్బీలో సౌమ్ అంటారు. సౌమ్ అంటే నిలిపివేయటం, నిలబడటం, ఆపివేయటం. ఏ విధంగా అయితే రోజాలో ఆగిపోతారో, ఏదైతే పొద్దున్న 4 కాడ నుంచి సాయంత్రం 6 వరకు భోజనం కానీ, నీరు కానీ, అదేవిధంగా మాటలతో కానీ ఎవరికన్నా ఇబ్బంది పెట్టడం కానీ, లేదంటే మీ చేతుల ద్వారా కానీ, కాళ్ళ ద్వారా కానీ మీరు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఆ నిష్ఠతో ఆ 30 రోజులు ఉపవాసాలు పాటిస్తారు. ఆ ఉపవాసాలు పాటించడానికి కారణం ఏదైతే దివ్య గ్రంథం సర్వమానవాళికి కోసం అవతరించిందో, దివ్య గ్రంథం ఖురాన్ అయితే అవతరించిందో దానికి కృతజ్ఞతా భావంగా ఈరోజు రంజాన్ పండుగ జరుపుకోవటం జరుగుతుంది. మహిళలకు చదివే ఆభరణమని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా తనయ ఆశా కిరణ్ అన్నారు. చదువుకున్న మహిళ కుటుంబానికి ఆలంబనగా మారుతుందని, సమాజానికి ఒక స్ఫూర్తిని అందిస్తుందని ఆమె పేర్కొన్నారు. మహిళలు తమ కాళ్లపై తాము నిలబడినప్పుడే పురుషులకు ధీటుగా అన్ని రంగాల్లో రాణించగలుగుతారని అన్నారు. ఆడవారికి స్వతంత్రం ఇస్తే మహాశక్తిగా మారి ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారని ఆమె పేర్కొన్నారు. జాతీయ బీసీ మహిళా సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి గంగారపు పద్మగౌడ్ నేతృత్వంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్పేట యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో రాధారంగా మిత్ర మండలి చైర్మన్ వంగవీటి ఆశా కిరణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చదువు ఎంత ముఖ్యమో మహిళలు గుర్తించాలన్నారు. సావిత్రిబాయి పూలే మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా సాధించిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. విద్యా విధానంలో వచ్చిన మార్పులు ఫలితంగా మహిళలకు చదువుకునే అవకాశం పెరిగాయని పేర్కొన్నారు. చదువుకున్న మహిళలే కుటుంబాన్ని చక్కదిద్దగలరని అభిప్రాయపడ్డారు. మధ్యతరగతి వర్గాల్లో సైతం చదువులో రాణిస్తున్న మహిళలు ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారని ఆమె వివరించారు. మహిళలు తమ కాళ్లపై తాము నిలబడే విధంగా స్వతంత్రాన్ని, ఆర్థిక స్వేచ్ఛను సాధించాలని ఆమె సూచించారు. సామాజిక సేవలను, రాజకీయాల్లో కూడా మహిళలు ముందంజ వేయాలని ఆశా కిరణ్ సూచించారు. ఈ సందర్భంగా మహిళా జర్నలిస్టులను, నర్సులను, వివిధ రంగాల్లో సేవలందిస్తున్న మహిళలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళా దినోత్సవం అంటే మనం గుర్తుంచుకోవాల్సింది మన సావిత్రిబాయి పూలే గారి గురించి.
ఆమె మన దేశ హిస్టరీలో మొట్టమొదటి ఫీమేల్ లెక్చరర్ 1800స్లోనే ఆమె మొట్టమొదటి ఆడ ఉపాధ్యాయురాలాగా ఉన్నారు. అలాగే ఆడపిల్లలకి విద్య అనేది ఉండాలని చెప్పి అప్పట్లో చాలా పోరాడారు. ఆమె గురించి తప్పకుండా మనం ఇవాళ తలుచుకోవాల్సిందే. అలాగే నేను కోరుకునేది ఏంటనంటే ఆడపిల్లని చదివించండి, ప్రతి ఆడపిల్లని చదివించండి. ఆడపిల్ల అనేది కుటుంబానికి బలం, అలాగే సమాజానికి ఒక స్ఫూర్తి అని మనం మర్చిపోకూడదు. ఒక తల్లిగా ప్రేమను అందిస్తుంది, ఒక సోదరిగా ధైర్యాన్ని అందిస్తుంది, ఒక భార్యగా తోడును అందిస్తుంది, అలాగే ఒక కూతురిగా ఆశను అందిస్తుంది. ఆడపిల్లంటే అలాంటిది. ఒక ఆడపిల్లకి విద్యనే నేర్పిస్తే మొత్తం సమాజం అనేది ఉద్ధరించినట్టే మనం. ఎందుకంటే ఆడపిల్ల అనేది సమాజంలోకి వెళ్తుంది, సమాజాన్ని బలపరుచుద్ది. అలాగే సమాజాన్ని బలపరచడంతో పాటు మన దేశం కూడా ముందుకెళ్తుంది. కాబట్టి ఆడపిల్లకి విద్యతో పాటు అలాగే ఉద్యోగం చేసే స్వతంత్రం కూడా ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సంస్కారంతో పాటు స్వతంత్రం కూడా నేర్పించాలి తల్లిదండ్రులు. అప్పుడే ఆడాళ్ళు ముందుకెళ్తారు, తన కాళ్ళ మీద తను నిలబడి బతకడం నేర్చుకుంటారు, మన సమాజాన్ని దేశాన్ని బలపరుస్తారు. వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చెరువులు నింపడానికి జలవనరుల శాఖ అధికారులు సమాయత్తమయ్యారు. ఇప్పటి వరకు వేసవికి కేటాయించిన నీటి లెక్కలను పరిశీలించి ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని చెరువులకు ఏ మేరకు నీరు అవసరం అవుతుందో తెలియచేయాలని గ్రామీణ నీటిపారుదల శాఖకు జలవనరుల శాఖ అధికారులు లేఖ రాశారు. ఏ చెరువుకు ఎంత మొత్తంలో నీరు కేటాయించాలన్న దానిపై మండలాల వారీగా కేటాయింపుల లెక్కలు తీసుకుంటున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో చెరువులను నింపడానికి 15 రోజులు నీటిని విడుదల చేస్తారు. మొత్తం చెరువులు నిండడానికి 4000 క్యూసెక్కుల నీరు అవసరం అవుతుందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 285, ఏలూరు జిల్లాలో 150 చెరువులు ఉన్నాయి. ఈ మొత్తం చెరువులకు బందర్, రైవస్, ఏలూరు కాలువల ద్వారా నీటిని విడుదల చేస్తారు. గ్రామీణ నీటిపారుదల శాఖ నుంచి ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు రాకపోవడంతో ఈలోపు ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటిని నిల్వ చేయాలని జలవనరుల శాఖ అధికారులు భావిస్తున్నారు. 4000 క్యూసెక్కుల్లో ప్రస్తుతానికి 2400 క్యూసెక్కుల నీటిని పులిచింతల ప్రాజెక్టు నుంచి విడుదల చేస్తున్నారు. 2 రోజులుగా ఈ నీటి విడుదల జరుగుతోంది. ఇందులో 400 క్యూసెక్కుల నీరు లీకేజ్ రూపంలో వృధా అవుతుందని లెక్కించారు. నికరంగా 2000 క్యూసెక్కుల నీరు బ్యారేజ్కి చేరుతుందని అంచనా వేశారు. ఇందులో 800 క్యూసెక్కుల నీటి కేడబ్ల్యూ కాలువకు ఇవ్వనున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద 3 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గ్రామీణ నీటిపారుదల శాఖ నుంచి త్వరలోనే నీరు లెక్కలు అందుతాయని భావిస్తున్నారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో నీరు విడుదలవుతుంది. డెల్టా ప్రాంతంలో తాగునీరు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.